ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయే నమ. ఓం శరవణ భవాయ నమ. ప్రేక్షకులందరికీ నమస్కారం. రేపు రానున్నటువంటి నవంబర్ నెల 2025 26వ తారీఖున బుధవారం రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి, అంటే సుబ్రహ్మణ్య షష్ఠి. సుబ్రహ్మణ్య షష్ఠి చాలా పరమ పవిత్రమైనటువంటిది. ఎందుచేతనం అంటే వంశాన్ని ఉద్ధరించేటటువంటి వంశోద్ధారకుడు కావాలి అంటే సంతానం కావాలి. సంతానంలో ఉన్నతమైనటువంటి సంతానం అంటే ఏ వంశంలోనైనా సరే వాళ్ళ పూర్వీకులు, వాళ్ళ తండ్రి కానీ తాత కానీ ముత్తాత కానీ వాళ్ళ వర్గంలో ఎంత మంచి లక్షణాలతో, మంచి చక్కటి ఆలోచన విధానంతో, లోకానికి ఉపయోగపడేటటువంటి భావనలతో, మంచి ఆయుష్మంతుడై విద్యావంతుడై అటు కుటుంబానికి ఇటు లోకానికి కూడా యోగ్యుడైనటువంటి పుత్ర సంతానోత్పత్తి కలగాలి అంటే అది సుబ్రహ్మణ్య వ్రతాన్ని ఆచరించాలి. చాలామందికి వివాహం అయిన తర్వాత చాలా కాలానికి కూడా వివాహం జరిగిన సకాలంలో సంతానం లేనటువంటి వారు ఎంతోమంది ఉన్నారు. మంచి సంతానం కలిగి వంశాన్ని ఉద్ధరించే పుత్ర సంతానోత్పత్తి కలగాలంటే ఏం చేయాలి? సుబ్రహ్మణ్యేశ్వర వ్రతాన్ని సుబ్రహ్మణ్య షష్ఠి రోజున ఆచరించాలి. అలాగే భార్యాభర్తల జాతకాల్లో కాలసర్పదోషం ఉన్నా, రాహుగో యొక్క దోషం ఉన్నా, సర్పశాపం ఉన్నా, పితృదోషాలున్నా సకాలంలో సంతానం కలగదండి. ఒక సంతానానికే కాకుండా ఆడవాళ్లకు ఋతు సంబంధమైనటువంటి బాధల నుంచి కూడా విముక్తి కలగాలి అంటే సుబ్రహ్మణ్యేశ్వరుడి యొక్క ఉపాసన, సుబ్రహ్మణ్య వ్రతం వల్లే వారికి ఋతు సంబంధమైనటువంటి దోషాలు కూడా పోతాయి. మనం లోకంలో చూస్తుంటే సంతానం కలిగే సమయంలో ఆడపిల్లలకి గర్భ సంబంధమైన దోషాలు ఉండడం వల్ల 2వ మాసంలోనూ 3వ మాసంలోనూ గర్భం విచ్ఛిన్నం అయిపోతుంటుంది, అంటే అబార్షన్ అయిపోతుంటుంది. పాపం వాళ్ళు చాలా బాధపడుతుంటారు, అయ్యయ్యో ఇలా జరిగిందని. ఇలాగా గర్భం విచ్ఛిన్నం అవ్వడానికి గల కారణం ఏమిటంటే వాళ్ళ జాతక చక్రంలో ఏదో తెలియని ఒక సర్పశాపం ఉన్నా, నాగదోషం ఉన్నా, కాలసర్పదోషం ఉన్నా సకాలంలో సంతానం కలగకపోవడమే కాకుండా పుట్టినటువంటి సంతానం కూడా అనారోగ్య పీడితులైనటువంటి సంతానం కలగడానికి ఎక్కువ ఆస్కారాలు ఉంటాయి. అందుచేత మన భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా విన్నపం ఏమిటంటే, ఏ వ్రతమైనా సరే ఆ వ్రతానికి సంబంధించినటువంటి ఒక ప్రతిఫలం మానవుడు కోరుకునే ఆ వ్రతాన్ని చేస్తాడు. భగవత్ప్రీతి కోసం చేసేది కొంత భాగమైతే, మన స్వలాభం కోసమో, మన వంశాన్ని ఉద్ధరించడం కోసమో, మన ఆరోగ్యం కోసమో చేసేటటువంటిది భగవతారాధనలో ఒక భాగం. అందుచేత ఈ సుబ్రహ్మణ్యేశ్వర వ్రతంలో ఉన్నటువంటి ఒక ప్రత్యేకత ఏమిటి అంటే, పుత్ర సంతానోత్పత్తి కావలసినటువంటి వాళ్ళు తప్పనిసరిగా ఈ వ్రతాన్ని ఆచరించండి. అలాగే పుట్టినటువంటి పిల్లలు మంచి ఆరోగ్యవంతులు కావడానికి, విద్యావంతులు కావడానికి సుబ్రహ్మణ్యేశ్వర వ్రతాన్ని ఆచరించండి. అంటే సంతానం లేని వాళ్లే కాదండి, సంతానం లేని వాళ్ళు భక్తి శ్రద్ధలతో ఈ సుబ్రహ్మణ్య వ్రతం చేయడం వల్ల మంచి సంతానం కలుగుతుంది. సంతానం కలిగినటువంటి వాళ్ళు ఈ వ్రతాన్ని చేయడం వల్ల మీ సంతానం యోగ్యులై విద్యావంతులై మంచి ఉన్నతమైన స్థానానికి వెళతారు. అలాగే చర్మ సంబంధమైన వ్యాధులు, నేత్ర సంబంధమైన వ్యాధులు, చెవికి సంబంధించినటువంటి వ్యాధులు ఉన్నటువంటి పిల్లల చేత ఈ వ్రతాన్ని ఆచరింపచేస్తే ఆ వ్యాధుల నుంచి విముక్తి కలుగుతుంది సుబ్రహ్మణ్యేశ్వరుడి యొక్క కృప వల్ల. అలాగే ఆడపిల్లలకు చూడండి, వయస్సు మీరిపోతుంటుంది, కుజి దోషాల వల్లనో సర్పదోషాల వల్లనో పాపం వాళ్ళకి వివాహ గడియ వచ్చినా వివాహం కుదరలేనటువంటి పరిస్థితులు ఎంతోమందికి చూస్తున్నాం. వివాహం కావలసినటువంటి వాళ్ళు, సంతానం కలగవలసినటువంటి వాళ్ళు, అలాగే భార్యాభర్తల మధ్యన ఎక్కువ గొడవలు, కలహాలు, విడిపోయే పరిస్థితులు వచ్చిన వాళ్ళు కూడా ఈ సుబ్రహ్మణ్య వ్రతాన్ని సుబ్రహ్మణ్య షష్ఠి రోజున మీరు ఆచరించినట్లయితే మీ సంకల్పం నెరవేరుతుంది. భగవానుడైనటువంటి ఈశ్వర పుత్రుడైనటువంటి సుబ్రహ్మణ్యేశ్వరుడి యొక్క కటాక్షంతో మనమందరం చల్లగా వర్ధిల్లడానికి, మంచి సంతానం కలగడానికి, ఆడవారికి ఋతు సంబంధమైన బాధలు నివృత్తి కలగడానికి, సంపూర్ణమైన దేహారోగ్యంగా కలగడానికి సుబ్రహ్మణ్యేశ్వర వ్రతం గురించి ఈ వీడియోలో చక్కగా తెలుసుకుందాం. పసుపు, తర్వాత ఇంకో పాత్రలో కుంకుమ, ఆవునీతితో కలిపినటువంటి అక్షతలు, అలాగే ఒక గంధపు గిన్నెలో చక్కగా మంచి గంధాన్ని వేసుకోండి. దాంట్లో ఏదైనా వీలైతే సుగంధ ద్రవ్యాల్లో పచ్చకర్పూరం కానీ, అగర కానీ, పునుగు కానీ ఇటువంటి సుగంధ ద్రవ్యాలు వేసుకోవచ్చు.
అలాగే హారతి కర్పూరం బిళ్ళలు కూడా ఒక బరిలో వేసుకోండి. 3 తమలపాకులు, ఒక్క చిల్లర రూపాయి, 2 తాంబూలాలు ఏర్పాటు చేసుకోండి. మహాగణపతికి నైవేద్యం కోసం చక్కటి బెల్లం ముక్కను ఏర్పాటు చేసుకోండి. అలాగే అగరవత్తులు 2 చొప్పున 4 అగరవత్తులు పెట్టుకోవడానికి ఒక స్టాండ్ ఏర్పాటు చేసుకోండి. గంట, హారతి ఇచ్చేది, అగ్గిపెట్టె కూడా తీసుకోండి. వినాయక పూజకు సంబంధించినటువంటి ఆ బియ్యాన్ని 5 గ్లాసులు కానీ, 5 చీరలు కానీ, తవలు కానీ, సోళ్ళ కానీ వేసుకుని ఆ బియ్యం మధ్యలో ఈ విఘ్నేశ్వర స్వామిని పెట్టినప్పుడు ఆ సుత తూర్పు భాగానికి కానీ, ఉత్తర భాగానికి కానీ ఉండేటట్టుగా పెట్టుకుని విఘ్నేశ్వర స్వామికి చక్కగా కుంకుమ అలంకరించి, పుష్పాలు అలంకరించి, ఇది గణపతి పూజకు సంబంధించినటువంటిది ఏర్పాటు చేసుకోండి. తర్వాత ఆచమాన పాత్ర ఒకటి ఏర్పాటు చేసుకోండి. అలాగే అరివేణి, అలాగే ఒక చెంబుతో నీళ్లు. ఇవి ఆచమానానికి ఉపయోగించినటువంటివి ఒక పాత్ర ఉండాలి. నివేదన చేయడానికి మరొక పాత్ర ఉండాలి. వీలైతే దీపపు కుందుల్ని 2 ఏర్పాటు చేసుకోవచ్చు. ఒకవేళ ఒకటి ఉన్నట్లయితే 3 ఒత్తుల చొప్పున 5 భాగాలుగా కానీ, 3 ఒత్తుల చొప్పున 2 భాగాలుగా కానీ ఏర్పాటు చేసుకోవాలి. తర్వాత ఆ దీపపు కుందికి కొంచెం గంధం రాసి కుంకుమ పెట్టుకోవాలి. పూజ ప్రారంభించే ముందు ఆ గంధం రాసి కుంకుమ బొట్టు పెట్టుకోండి. అలాగే కొబ్బరికాయ, అరటిపళ్ళు, పుష్పాలు. ఎప్పుడైనా సరే ఏ పూజ ప్రారంభించినా మొట్టమొదటి చేయవలసింది ఏంటంటే ఘంటానాథంతో పూజ ప్రారంభించాలి. అగమార్థంతు దేవానాం గమనార్థంతు రక్షసాం కురు కంఠారవం తత్ర దేవతాహ్వానలాంఛనం గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. దీపం వెలిగించండి తల్లి. వ్రతాన్ని ప్రారంభించినప్పుడు కానీ, అలాగే మనం ఏ పూజ ప్రారంభించినా దీపాన్ని ముందు వెలిగించాలి. దీపం సమస్తమైనటువంటి దేవతా స్వరూపం కనుక సాధ్యం త్రివర్త్య సంయుక్తం వన్నినా యోజితం ప్రియం గృహాణ మంగళం దీపం త్రైలోక్య త్రిమిరాపహం. గృహంలో ఆవహించున్నటువంటి అమంగళాలని తొలగించి సర్వశుభమంగళాలని కలగజేయడంలో దీపం విశేషమైనటువంటిది. అలాగే ఈశ్వర స్వరూపమైనటువంటి దీపారాధన ముందు ప్రారంభించి దీపానికి నమస్కారం చేసి ఒక గంధం, కుంకుమ బొట్టు పెట్టి కాస్త నైవేద్యాన్ని కూడా అక్కడ ఉంచి దీపారాధన ముందు వెలిగించాలి గనక ముందు దీపారాధన వెలిగిందాం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవీం నారాయణి నమోస్తుతే. దీపారాధనకి 2 అక్షతలు వేసి ఒక పుష్పం పెట్టండి అమ్మ. సాధ్యం త్రివర్త్య సంయుక్తం వన్నినా యోజితం ప్రియం గృహాణ మంగళం దీపం త్రైలోక్య త్రిమిరాపహం భక్త్యా దీపం ప్రయశ్చామి దేవాయ పరమాత్మనే త్రాహిమాం నరకాద్ఘోరా దివ్యజ్యోతి నమోస్తుతే. దేవదేవతభ్యో నమః. లం పృథివీ తత్వాత్మకాయ నమః. కొంచెం గంధం అలా చిలకరించండి. గంధం ప్రకల్పయామి. హం ఆకాశతత్వాత్మకాయ నమః. పుష్పం ప్రకల్పయామి. దీపారాధనకి పంచోపచారాలు అని ఉంటాయండి. పంచోపచారాలు అంటే గంధం, పుష్పం, ధూపం, దీపం, నైవేద్యం. ఇవి 5 ఉపచారాలు అన్నమాట. ఏ దేవతామూర్తికైనా మనం ఆరాధన చేసినప్పుడు 16 ఉపచారాలు చేస్తాం. వీటిని షోడశోపచారాలు అంటారు. అయితే ఈ దీపారాధనకి ఆరాధన చేసినప్పుడు, దీపం వెలిగించినప్పుడు దీపమే ఈశ్వర స్వరూపం గనక ఆ దీపారాధన కూడా గంధం, పుష్పం, ధూపం, దీపం, నైవేద్యం, తాంబూలం పెట్టాలన్నమాట. అందుచేత దేవదేవతభ్యో నమః. కొంచెం నీళ్ళు చల్లండి. దీంట్లో ఉన్నటువంటి నీళ్లు ఈ తమలపాకు ఒకటి లోపల పుష్పం వేసుకోండి. ఆ దీపారాధనకు అలా చూపించండి. ఓం ప్రాణాయ స్వాలం పృథివీ తత్వాత్మకాయ నమః. గంధం ప్రకల్పయామి. హం ఆకాశ తత్వాత్మకాయ నమః. పుష్పం ప్రకల్పయామి. యం వాయు తత్వాత్మకాయ నమః. ధూపం చూపించండి. ధూపం కూడా చూపించాలి దీపారాధనకి. ధూపం సమర్పయామి. రం అగ్నితత్వాత్మకాయ నమః. దీపానికి నమస్కారం చేయండి. అగ్నిస్వరూపమైనటువంటి దీపం దర్శయామి. సం సర్వతత్వాత్మకాయ నమః. అప్పుడు వాటి మీద అరటిపండు మీద నైవేద్యం నీళ్ళు చల్లి దీపదేవతకు అలా చూపించండి. అమృత నైవేద్యం సమర్పయామి. దీపదేవత సుప్రీత సుప్రసన్న వరదా భవంతు. ఇప్పుడు ఆచమానం చేయండి. 3 సార్లు నీళ్ళు తీసుకోండి. 4వసారి పక్కన దాంట్లో విడిచిపెట్టేయండి. ఓం కేశవాయ స్వాహ. ఓం నారాయణాయ స్వాహ. ఓం మాధవాయ స్వాహ. ఓం గోవిందాయ నమః. విఘ్నేశ్వరుడి మీద 2 అక్షతలు వేసి నమస్కారం చేయండి. గోవిందాయ నమః. విష్ణువే నమః. మధుసూదనాయ నమః. త్రివిక్రమాయ నమః.
వామనాయ నమః శ్రీధరాయ నమః ఋషికేశాయ నమః పద్మనాభాయ నమః దామోదరాయ నమః సంకర్షణాయ నమః దోక్షాయ నమః అనురుద్ధాయ నమః హరయే నమః శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. గణపతిని మనసుపూర్తిగా నమస్కారం చేయండి. ఓ విఘ్నరాజా యస్య భువనామరూపాభ్యాం యా దేవీ సర్వమంగళాతయో సందరణాప్తం సాం సర్వతో జయమంగళం శుక్లాం భరధరం విష్ణుం శిశవర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః యేషామిందీయపరిశ్యామో హృదయస్థో జనార్దనః. ఆపదామపహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూజో భూజో నమామ్యహం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధసాధికే శరణ్యే త్ర్యంబకే దేవీం నారాయణి నమోస్తుతే. గణపతికి అక్షతలు పూజ చేస్తుండండి. శ్రీ లక్ష్మీనారాయణాభ్యం నమః, ఉమామహేశ్వరాభ్యాం నమః, వాణే హిరణ్యగర్భాభ్యాం నమః, సజీపురందరాభ్యాం నమః, అరుంధతీ వశిష్టాభ్యాం నమః, శ్రీ సీతారామాభ్యాం నమః. సర్వేభ్యో మహాజనేభ్యో నమః. సర్వదేవతలకి నమస్కారం చేయండి. 2 అక్షరాలు తీసుకోండి. కళ్ళకు అద్దుకుని మీకు ఎడం చేతి వైపు వేసేయండి. ప్రాణానాయుణ్యాం ఉత్తిష్టంత భూత విచాచాః ఏతే భూముబారక ఏతేషాం అవరోధేన బ్రహ్మ కర్మ సమారభే. కుడి చేతితో ఇలా ముక్కు పట్టుకోండి. ప్రాణాయామం అన్నమాట అండి. ఓం భూ ఓం భవః ఓం స్వః ఓం మహా ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తచ్చవితర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఓం ఆపోజ్యోతిరసోమృతం బ్రహ్మపోద్భవస్వరోం. నమస్కారం చేసుకుని ఆ చెయ్యి దాంట్లో కడిగేసుకోండి. మమ అనుకోండి. ఉపాత్త దురితక్షయ ద్వారా ఆచమానం అయిన తర్వాత ముక్కు పట్టుకుంటాం కనుక ఆ చెయ్యి ఒకసారి కడుక్కోవాలన్నమాట అండి. మమ అనుకోండి. ఉపాత్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర మధ్యస్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞా ప్రవర్తమానస్య ఆద్య బ్రహ్మణ ద్వితీయపరార్ధే శ్వేతవరాహ కల్పే వైవస్వతమన్వంతరే కలిగే ప్రథమ పాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోర్దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య ఈశాన్య ప్రదేశే గంగా గోదావరియోర్మధ్యదేశే సకల దేవతా శరణ సన్నిధో స్మృతమానం వ్యవహారిక చాంద్రమానేన విశ్వావసునామ సంవత్సరే దక్షిణాయనే హేమంత ఋతో మార్గశిరమాసే శుక్లపక్షే పాడ్యమ్యాం వాసరః భృగువాసరే. ఇక్కడ ఏమిటంటే అండి, మీరు ఏ సంవత్సరమైనా ఎప్పుడైనా సరే ఆ ఋతువుని చెప్పుకోవాలి. ఎప్పుడు కూడా మార్గశిర మాసంలో హేమంత ఋతువుతో ప్రారంభం అవుద్ది. అలాగే ఈ సంవత్సరం విశ్వావసునామ సంవత్సరం కనుక విశ్వావసునామ సంవత్సరం అని చెప్పేసి మనం చెప్పుకోవడం జరిగింది. విశ్వావసునామ సంవత్సరే దక్షిణాయనే హేమంత ఋతో మార్గశిర మాసే శుక్లపక్షే పాడ్యమ్యాం వాసరః భృగువాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణ ఏ వంగుణ విశేషణ విశిష్టాయాం శుభదిదో శ్రీమాన్ గోత్రః. ఇప్పుడు ఈ సంకల్పం మీరు విన్న తర్వాత మీరు మీ 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 భర్త పేరు అంటే ఈ వ్రతాలన్నీ కూడా స్త్రీలకు చెప్పబడ్డాయి కనుక సహజంగా ఏంటంటే ఏ పూజ చేసినా సరే ధర్మపత్ని సమేతస్య అని మనం చెప్తాం. అంటే ధర్మపత్ని సమేతస్య అంటే విశ్వదేవతారాధన ఎవరికి చెప్పబడిందంటే మగవాళ్ళకి చెప్పబడింది, ఆడవాళ్ళకి చెప్పబడలేదు. కానీ నోములన్నీ కూడా ఆడవారికే పరిమితంగా చెప్పబడినాయి. అందుచేత ముందు మీ భర్త పేరు చెప్పుకొని మీ గోత్రాన్ని చెప్పుకొని తర్వాత మీ పేరు చెప్పుకొని మీ పిల్లల పేర్లు మీ అత్తమామల పేర్లు మీ కుటుంబ సభ్యుల పేర్లు అందరినీ కూడా చెప్పుకోండి. అమ్మ మీ గోత్రం చెప్పండి. అస్యజమానస్య గోత్రోద్భవస్య చక్రపాణి గోత్రోద్భవస్య గంగిరెడ్డి నామధేయస్య ధర్మపత్ని మంగయ్యమ్మ నామక ధర్మపత్ని సమేతస్య. మీ పిల్లలండి చిరంజీవి వరప్రసాద నామధేయస్య కవిత నామక నామధేయవచ్చ ఆయుష్యాభివృద్ధ్యర్థం. అంతేనమ్మా. దుర్గారెడ్డి చిరంజీవి దుర్గారెడ్డి నామధేయవచ్చ ఆయుష్యాభివృద్ధ్యర్థం సహ కుటుంబానాం సబాంధవానాం సపుత్ర పుత్రికానాం. 2 అక్షతలు ఒక పుష్పాన్ని చేతుపుచ్చుకోండి. మీరు కూడా చక్కగా మీ వారి పేరు మీ పేరు మీ పిల్లల పేర్లు చెప్పుకోండి, మీ కుటుంబ సభ్యుల పేర్లు చెప్పుకోండి. 2 అక్షతలు చేత్తో పుచ్చుకోండి. దీన్ని సంకల్పము అంటాం. సంకల్పం అంటే ఏమిటంటే మనం ఏ వ్రతం అయితే చేస్తున్నామో ఆ వ్రతానికి సంబంధించినటువంటి ఫలాన్ని భగవంతుడిని మనం ఇమ్మని కోరడం, అలాగే మనం చేసేటటువంటి పూజా ఫలితాన్ని పరిపూర్ణత చేయమని భగవంతుడిని ప్రార్థన చేయడం. మమ క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం ధనకనక వస్తువాహన వంశాభివృద్ధ్యర్థం. ఇది సుబ్రహ్మణ్యేశ్వర వ్రతం గనక ఈ ప్రత్యేకమైన సంకల్పాన్ని చెప్పండి. మమ ఇహ జన్మని పూర్వజన్మని జన్మాంతరేషు
బాల్య కౌమార యవ్వన వార్ధకేసు సర్వపాప నివారణార్థం అంటే గత జన్మలో చేసినటువంటి పాపాలను కూడా ప్రాయశ్చిత్తం చేయమని భగవంతుడిని కోరడం. అలాగే నాగదోష, సర్పదోష, కాలసర్పదోష, కుజిదోష సకల సర్వారిష్ట నివారణార్థం శీఘ్రమే సత్సంతాన సఫల వాప్యర్థం, సంతానం లేని వాళ్ళు సంతానం కలగాలని, దంపతుల మధ్యన కలహాలు ఉన్నటువంటి వాళ్ళు అన్యోన్యమైనటువంటి దాంపత్యం పొందాలని, వివాహం కావలసినటువంటి వాళ్ళు శీఘ్రకాలంలో కుజిదోషాదుల వల్ల సర్పదోషాదుల వల్ల వివాహం కలగాలని మీరు మనసులో సంకల్పం చేసుకోండి. అలాగే ఏదైనా అనారోగ్య సంబంధమైన బాధలుంటే సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని ప్రసాదించమని సుబ్రహ్మణ్యేశ్వరుని ప్రార్థన చేసి ఈ వల్లీ దేవసేనా సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవత సుబ్రహ్మణ్య షష్ఠి మహాపర్వణ పుణ్యకాలే సుబ్రహ్మణ్యేశ్వర వ్రతానుష్ఠానం కర్మకరిషే అలా నీళ్లు ముట్టుకోండమ్మా. ఇది సంకల్పం అన్నమాట అండి. ఇలా సంకల్పం చేసుకుని చక్కగా గణపతి పూజను మనం ప్రారంభిద్దాం. ఇప్పుడు కలసకి ఈ 2 కలసలకి కూడా గంధం రాసి కుంకుమ బొట్టు పెట్టండి. తదంగ కలసారాధనం కరిష్యే, గంధపు కిన్ని గంధం రాసి కుంకుమ బొట్టు పెట్టండి. పెట్టండి, మళ్ళీ పెట్టండి. ఓం మా కలశే శుద్ధావతి పవిత్రే పరిశిక్షతే వక్తైర్యజ్ఞేషు వర్ధతే ఆపోవాయుధకం సర్వం విశ్వాభూతాన్యాపహ. ఈ కలస కూడా పెట్టాలండి. ఆ కలసే శుధావతి కలసస్య ముఖే విష్ణు కంఠే రుద్రసమాశ్రితా. ఒక పుష్పం 2 అక్షతలు కలసలు వేసి నమస్కారం చేయండి. గంగే చేమినే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు శ్రీ మహాగణాధిపతి పూజార్థం మమ అనుకోండి. కలసలో ఉన్న నీళ్లు తీసుకుని పూజా ద్రవ్యాలు మీద చల్లండి. పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష భగవంతుడి మీద, తులసిమాత మీద, పార్వతీ పరమేశ్వరుడు ఫోటో మీద కూడా చల్లండి. దేవం సంప్రోక్ష మీ శిరస్సు మీద చల్లుకున్నప్పుడు నీళ్లు చేతిలో వేసుకునే చల్లాలి. చేతిలో నీళ్ళు వేసుకుని మీ శిరస్సు మీద చల్లుకోండి. పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష. దీని అర్థం ఏమిటంటే మనం కలసలో కలస పూజ చేసాం. గంగా గోదావరి మొదలైనటువంటి పుణ్యనదీ జలాలన్నీ కూడా ఆవాహనం చేసుకున్నాం. ఈ శుద్ధి జలాలతోటి, శుద్ధమైనటువంటి జలాలతోటి ఈ తెచ్చినటువంటి పూజా ద్రవ్యాల మీద సంప్రోక్షణ చేయడం వల్ల ఇవన్నీ కూడా పవిత్రత చేకూరి భగవతారాధనకి అవి ఉపయోగపడడానికి సాధ్యపడుతుంది. అందుచేత మనం చక్కగా ఈ విధంగా ముందుకు పోదాం. 2 అక్షరాలు తీసుకోండి. గణపతిని యొక్క ఆవాహనం. ఓం మా కలశే ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం గణానాం త్వా గణపతికం భవామహే కవిం కవీనాముపస్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనస్మన్మన్నోత బిస్సాత సాధనం. 2 అక్షర గణపతి మీద వేసి పైన అలా ఉంచండి. ఓం వసునీతే పునరస్వాచ చక్షప్పనః ప్రాణమిహనో దేహభోగం జోక్పశ్యేమ సూర్యమసరంత మనమతే ప్రళయాన స్వస్తి అమృతం వై ప్రాణ అమృతమాపహ ప్రాణానేవ యథాస్థానమపక్వైతే. చెప్పండి. స్థిరో భవ వరదో భవ సుముఖో భవ సుప్రసన్నో భవ స్థిరాసనం కురు. స్వామిని స్థిరముగా ఆసనమై ఈశ్వరా నీవు నన్ను అనుగ్రహించు చూసమా మనసులో ప్రార్థన చేయండి. శ్రీ మహాగణాధిపతయే నమః. ఆవాహనం 2 అక్షరాలు పూజ చేయండి. ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి ఆవాహనం సమర్పయామి సువర్ణ రత్న ఖచ్చిత సింహాసనం సమర్పయామి. మహాగణపతిని మనసులో ప్రార్థన చేసి ఓ గణనాథ సువర్ణ రత్నాలతో పొడుతుగినటువంటి మహారత్న సింహాసనాన్ని వేసి ఈశ్వరాన్ని నిన్ను కూర్చోబెడుతున్నానని భక్తితో గణపతిని నవరత్నాలు పొదిగినటువంటి సింహాసనం మీద ఆ స్వామివారిని కూర్చోబెట్టినట్టుగా భావన చేసుకోండి. భావన చాలా గొప్పది. భావనే సమస్తమైనటువంటి కారణానికి కర్తవ్యం వహిస్తుంది. అందుచేత గణపతిని కూర్చోబెట్టారు. ఆవాహయామి ధ్యాయామి యావాహయామి సువర్ణ రత్నఖచిత సింహాసనం సమర్పయామి. 3 సార్లు స్వామికి అలా నీళ్లు చూపించి ఆ అరివెంలో విడిచిపెట్టండి. పాదయోహో పాద్యం సమర్పయామి. ఆయన పాదాలు కడుగునట్టుగా. హస్తయోహో ఆయన స్వామివారి చేతులు కడిగినట్టుగా హస్తయోహో అర్ఘ్యం సమర్పయామి. ముఖే మరొకసారి ముఖాన్ని కడిగినట్టుగా భావన చేసుకోండి. ముఖే ఆచమనీయం సమర్పయినప్పుడు 3 సార్లు నీళ్లు సంప్రోక్షణ చేయండి. పుష్పంతో ఈ ఉద్రని దీంట్లో పెట్టేయండి. స్నానం చేయించండి. ఆపోహిష్టామయో భవ స్థాన ఊర్ధ్వే దదాతన మహేరణాయ చక్షసే యోవస్యపతమో రస తస్య భాజేతేన ఉషధీరవమాతర తస్మారంగమామభో యశక్షయాయ జనమద ఆపో జనేదా జన. శ్రీ మహాగణాధిపతయే నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. మరలా 2 అక్షరాలు తీసుకోండి. ఏదైనా సరే ప్రతి ఉంటే కనుక గణపతికి వస్త్రంగా కూడా వేసుకోవచ్చు.
ఓం వివస్రా శోసనార్షాభిధేనస్తుతిగా పూజమానా అభిచంద్రాభర్తవేనో హిరణ్యా విశ్వాన్ రథినో దేవసోమ శ్రీ మహాగణాధిపతి నమః. పర్లేదులేండి, ఒక పుష్పం పెట్టండి. వస్త్రార్థం పుష్పం సమర్పయామి. యజ్ఞోపవేతం పరమం పవిత్రం ప్రజాపతేజ్య సహజం పురస్తాదు ఆయుష్యమగ్రియం మృతమంచ శుభ్రం యజ్ఞోపవేతం బలమస్తు తేజ యజ్ఞోపవీతార్థం పుష్పం సమర్పయామి. గంధం రాసి కుంకుమ బొట్టు పెట్టండి మహాగణపతికి. గంధద్వారాం దురాదర్శాం నిత్యపుష్టాంగరీశనీం ఈశ్వరీకం సర్వభూతానాం తామిహోపక్వయే శ్రియం దివ్య పరిమళగంధస్యోమంకరణార్థం అక్షతం సమర్పయామి. పుష్పై పూజయామి. గణపతికి పుష్పాలు కానీ అక్షతలు కానీ పూజ చేయండి. ఓం సుముఖాయ నమః, ఓం ఏకదంతాయ నమః, ఓం కపిలాయ నమః, ఓం గజకర్ణకాయ నమః. గరికి కూడా పెట్టండి. లంబోదరాయ నమః, వికటాయ నమః, విఘ్నరాజాయ నమః, ధూమకేతవే నమః, గణాధ్యక్షాయ నమః, పాలచంద్రాయ నమః, గజాననాయ నమః, వక్రతుండాయ నమః, శూర్పకర్ణాయ నమః, ఏరంబాయ నమః, స్కందపూర్వజాయ నమః, సర్వసిద్ధి ప్రవర్తికాయ నమః, శ్రీ మహాగణాధిపతయే నమః. హర నమ పార్వతీపతే. గణపతికి ధూపం చూపించండి. ధూపమాగ్రాపయామి వనస్వచ్యుద్భవైర్దివ్యేర్నానాగంధే స్వసంయతం. ఆగ్రేయ సర్వ వెలిగించండి. ఆగ్రేయ సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం. మీ దగ్గర 2 అగరత్తులు తీసుకోండి. గణపతికి ధూపం చూపించండి. శ్రీ మహాగణాధిపతయే నమః. ధూపమాగ్రాపయామి. మహాగణాధిపతయే నమః. ధూపమాగ్రాపయామి. దీపం దర్శయామి. ధూపదీపాంతర్ముఖే శుద్ధాచమనీయం నైవేద్యం. దీపారాధన కూడా నమస్కారం చేసుకోండి. ధూపదీపాంతర్ముఖే శుద్ధాచమనీయం. దీపారాధనకు స్వామివారికి చూపించండి. దీపం దర్శయామి. ధూపదీపాంతర్ముఖే శుద్ధాచమనీయం. స్వామివారికి విఘ్నేశ్వరుడికి కాస్త బెల్లం ముక్క అలా నైవేద్యం పెట్టండి. నీళ్ళు చల్లండి. బెల్లం ముక్క మీద నీళ్ళు చల్లండి. గణపతికి విఘ్నేశ్వరుడికి ఎప్పుడైనా సరే ఏ నైవేద్యమైనా సరే అన్నిటికంటే ఉత్తమోత్తమైనటువంటి నైవేద్యం ఏమిటంటే విఘ్నేశ్వరుడికి బెల్లం ముక్క. అలాగే ఈ బెల్లం ముక్కకి నిలవున్నది నిలవలేదు అనేది లేదండి. ఎన్నాళ్లను నిలవున్నటువంటి పదార్థమైనా సరే ఈ బెల్లం ముక్కకు కానీ ఖండ చర్కర అంటే పటికీ బెల్లానికి కానీ ఈ రెండిట్లకి ఒక ప్రత్యేకత ఉందండి. మీరు ఏ దేవతకైనా సరే బెల్లం ముక్క పెట్టచ్చు. అలాగే పటికీ బెల్లం కూడా చాలా శ్రేష్టమైనటువంటిది. వైష్ణవ సంబంధమైనటువంటి ఆలయాల్లో చూడండి, ఇప్పుడు కూడా వెంకటేశ్వర స్వామి దేవాలయంలో పటికీ బెల్లం ఎక్కువగా పెడుతుంటారు. అంచేత ఇవి నిలవ పదార్థాన్ని అంటే దోషాన్ని ఆవహించలేనటువంటి ఈ నివేదనకు ఉపయోగపడే వస్తువులు అన్నమాట. ఆ స్వామివారికి అలా చెల్లించండి. యథాశక్తి గుడకండ నివేదనం సమర్పయామ. ఓం ప్రాణాయ స్వాహ, అపానాయ స్వాహ, వ్యానాయ స్వాహ, ఉదానాయ స్వాహ, సమానాయ స్వాహ. 3 సార్లు నీళ్లు పళ్ళెలో విడిచిపెట్టండి. హస్తో ప్రక్షాళయామి. పాదో ప్రక్షాళయాముకే శుద్ధాచమనీయం సమర్పయామి. ఒక తాంబూలం విఘ్నేశ్వరుడికి పెట్టండి. పూగి వలైస కర్పూరై 3 తమలపాకులు, ఒక వక్క, ఒక చిల్లర రూపాయి, ఒక పుష్పం కూడా పెట్టండి. పూగి వలైస కర్పూరే నాగవల్లి అర్ధముక్త స్వర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. శ్రీ మహాగణాధిపతయే నమః. తాంబూలం సమర్పయామి. తర్వాత కర్పూరం వెలిగించండి. అఘోరేభ్యోదఘోరేభ్యో ఘోర ఘోరధరేభ్య సర్వేభ్య సర్వసర్వేభ్యో నమస్తే స్తోత్రరూపేభ్య. వేదాహమేతం పురుషం మహంతం వాదిశ్చ వర్ణం తమసస్తు భారే సర్వాణి రూపాణి విచిచ్యధీర నామాని కృత్వా వివదంయతాస్తే ధాతాపరస్తాద్యమజాజహార చక్రప్ర విద్వాన్ ప్రజిష్యతస్రః త్వమేవం విద్వానమృతిః భవతి నాణ్య పంతాయనాయ విద్యతే. కింద పెట్టండి. చక్కగా ఒక నీళ్ళు చుక్క విడిచిపెట్టి కళ్ళకద్దుకోండి. శ్రీ మహాగణాధిపతయే నమః. హర నమ పార్వతీపతే. 2 పుష్పాలు మీ దగ్గర మారేడు పత్రి ఉంది కనుక ఒక పత్రి కూడా చేత్తో పుచ్చుకోండి. సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణకః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిప ధూమకేతుర్గణాధ్యక్ష పాలచంద్రో గజాననః వక్రతుండస్సోర్పకర్ణో హేరంబస్కందపూర్వజః షోడశైతాని నామాని ఎప్పడే తుణ్యాదిపి విద్యారంభే వివాహే సప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే. శ్రీ మహాగణాధిపతయే నమః. వేదోక్త సువర్ణ దివ్య మంత్రపుష్పం బంగారు పుష్పాన్ని స్వామివారికి సమర్పించినట్లుగా భావన చేసి స్వామికి సమర్పించండి. సువర్ణ దివ్య మంత్రపుష్పం సమర్పయామి. బంగారంతో కూడినటువంటి పుష్పాన్ని ఇమ్మన్నాడు శాస్త్రంలో. అది భావనతో మనం ఇవ్వచ్చునమాట. నమస్కారం చేయండి. ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ని సమర్పయామి. యాని కానిచి పాపాని జన్మాంతరకృతాని జాం
తాని తాను రక్షంతి ప్రదక్షిణ పదే పదే పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాప సంభవ త్రాహిమాం కృపయా దేవ శరణాగత వచ్చలంజిత శరణవనాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష గణాధిపా. 2 అక్షరాల చేతితో పుచ్చుకోండి. గణపతి యొక్క పూజారాధన చేసిన తరుణంలో ఓ విఘ్నేశ్వర, పూజలో కానీ మంత్రంలో కానీ క్రియలో కానీ ఏ అపరాధాలున్నా మన్నించి పరిపూర్ణమైన ఫలితాన్ని ప్రసాదించమని గణపతిని భక్తితో ప్రార్థన చేయండి. చెప్పండి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తథస్తుతే అనయా ధ్యాన ఆవాహనాది శ్రీ మహాగణాధిపతి దేవత సుప్రీత సుప్రసన్న వరద భవంతు. ఒక నీళ్లు చుక్క వేసుకుని పళ్ళెలో విడిచిపెట్టేయండి. శ్రీ మహాగణాధిపతి దేవత యస్య స్మృత్యాది నామోక్షా తప పూజా క్రియాశు న్యూనం సంపూర్ణతాం యాతి సజ్జో వందే గణాధిప మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తుతే అనయా ధ్యానావాహనాది షోడశోపచార పూజా భగవాన్ సర్వాత్మక శ్రీ మహాగణాధిపతి దేవత సుప్రీత సుప్రసన్న వరద భవంతు. ఒక పుష్పం తల్లో పెట్టుకోండి తల్లి. గణపతి ప్రసాదం 2 అక్షరాలను శిరస్సును ధరించండి. శ్రీ మహాగణాధిపతి దేవత ప్రసాదం శిరసా గృహ్ణామి. ఒకసారి పళ్ళాన్ని అలాగా ఎత్తి పట్టుకోండి. గణపతి పూజ పూర్తయిన తర్వాత స్వామివారిని ఉద్వాసన చేస్తాం. ఉద్వాసన అంటే ఆ స్వామివారిని యథాస్థానం ప్రవేశించాలని ప్రార్థిస్తూ ఆ పళ్ళాన్ని ఒకసారి అలా కదపాలన్నమాట అండి. దీనికి ఒక మంత్రం ఉంటుంది. యజ్ఞేన యజ్ఞమైదంత దేవాహ స్థాని ధర్మాన్ని ప్రథమాన్యాసన్ను తేహనాకం మహిమాన సజంతే ఎత్ర పూర్వే సాధ్యాసంతి దేవాహ. నువ్వు స్వామి ఏ స్థానం నుంచి అయితే నీవు ప్రవేశించేవో అదే స్థానానికి నువ్వు ఆగమనం వెళ్ళుదువుగా కానీ మనసులో ప్రార్థన చేయాలి. ఇప్పుడు మనకి ఈ వ్రత సందర్భంలో మహాగణపతి పూజ పూర్తయింది. ఇప్పుడు ఈ సుబ్రహ్మణ్యేశ్వర వ్రతంలో వారు పాల్గొన్నటువంటి వారి ధన్యులు. సుబ్రహ్మణ్య వ్రతాన్ని చేసిన పూజించిన వారు వారి పిల్లలు వారి యొక్క తేజస్సు వృద్ధి చెందడానికి సుబ్రహ్మణ్యేశ్వరుడే కారణమవుతున్నాడు కనుక తల్లి మీ పేరు గోత్రాలు చెప్పండి. చక్రపాణి గోత్రోద్భవస్య గంగిరెడ్డి నామధేయస్య ధర్మపత్ని మంగయ్యమ్మ నామక ధర్మపత్ని సమేతస్య చిరంజీవి వరప్రసాద్ రెడ్డి నామధేయస్య కవితా నామధేయస్య విజయ దుర్గారెడ్డి నామధేయస్య సహకుటుంబానాం ఆయుష్యాభివృద్ధ్యర్థం పుత్రపౌత్రాభివృద్ధ్యర్థం వంశాభివృద్ధ్యర్థం సమస్త నాగదోష సర్పదోష కాలసర్పదోష కుజదోషాది సర్వారిష్ట నివారణార్థం ఈ వ్రతాన్ని ఆచరించిన వారికి కాలసర్పదోషమన్నా సర్పదోషమన్నా ఏదైనా సరే పరిహరింపబడి శీఘ్రకాలంలో శ్రీ వల్లీ దేవసేనా సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క కృపా కటాక్షాల చేత ఆ స్వామి అనుగ్రహాన్ని పొందడానికి మనం ఈ వ్రతం చేస్తున్నాం. శ్రీ వల్లీ దేవసేనా సమేత సుబ్రహ్మణ్యేశ్వర వ్రతానుష్ఠానం కర్మకరిష్యే. నీళ్లు ముట్టుకోండమ్మా. 2 అక్షరాలు తీసుకోండి. చెప్పండి. ఓం తత్పురుషాయ విద్మహే షడాననాయ ధీమహి తన్నో షణ్ముఖః ప్రచోదయాతు. శ్రీ వల్లీ దేవసేనా సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవత ఆవాహయామి. ఇలాగా మీరు చక్కగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి స్వరూపంగా ఒక కలశను ఏర్పాటు చేసుకోండి. కలశకు ఒక మామిడి కొమ్మ పెట్టి కొబ్బరికాయ పెట్టి నూతన వస్త్రాన్ని పెట్టుకోండి. తప్పనిసరిగా ఈ వ్రతంలో ఆచరించవలసింది ఏమిటంటే ఈ వ్రతం చేసినటువంటి ఈ యొక్క జాకెట్ ముక్క మాత్రం మీరు మాత్రమే చక్కగా ధరించాలి. ఇది ఎవరికి ఇవ్వకండి. ఇది పూజా ఫలితం యొక్క ప్రసాదంగా మీరు భావించాలి. అలాగే ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క రూపంగా ఏదైనా మీ ఇంట్లో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ప్రతిమ ఉన్నా లేకపోతే చిన్న చిన్న విగ్రహాలున్నా ఏదైనా సరే కలశం దగ్గర పెట్టుకోవచ్చును. ఒకసారి అలా చేయించండమ్మా. స్వామివారికి ప్రాణ ప్రతిష్టాపన చేసినప్పుడు చెయ్యి పెట్టాలన్నమాట అండి. ఓం వసునీతే పునరస్వాచ చక్షుప్పన ప్రాణమేహనో దేహభోగం జోక్పశ్యేమ సూర్యమసరంత మనమతే మృడయా ఆనస్వస్తి అమృతం వై ప్రాణ అమృతమాపః ప్రాణానేవ యథాస్థానమపహ్వయతే స్థిరో భవ వరదో భవ సుముఖో భవ సుప్రసన్నో భవ స్థిరాసనం కురు. నమస్కారం చేయండి. వందే శంభుమమాపతం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంకవన్యనయనం వందే ముకుంద ప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. శ్రీ వల్లీ దేవసేనా సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః. 2 అక్షరాలు వేయండి. ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి ఆవాహనం సమర్పయామి సువర్ణ
నవరత్న ఖచ్చిత ఒక పుష్పం వేయండి. స్వామివారు వల్లీదేవితోటి దేవసేన అనేటటువంటి భార్యలతో కూడినటువంటి వాడై సమస్తమైనటువంటి భువన లోకాలకి కూడా భూలోక భువర్లోక సువర్లోక మహర్లోక జనర్లోక తపోలోక అటేడు లోకాలు ఇటేడు లోకాలలో ఉన్నటువంటి సమస్తమైన జీవులకి కూడా జీవశక్తిని ప్రసాదిస్తూ సంతాన భాగ్యాన్ని ఇచ్చేటటువంటి దేవత ఎవరంటే సుబ్రహ్మణ్యేశ్వరుడు. అందుచేత వారి మీద ఒక 2 అక్షతలు వేసి, ఈశ్వర మా వంశాన్ని వృద్ధి చెయ్యి, మాకున్నటువంటి సమస్తమైన సర్పశాపాల నుంచి తొలగించు, కాలసర్పదోషాన్ని నుంచి రక్షణ కలిగించు అని ఆ స్వామివారిని నమస్కారం చేయండి. సువర్ణ రత్న ఖచ్చిత సింహాసనం సమర్పయామి. పాదయో 3 సార్లు నీళ్ళు చల్లండి. ఆపోహిష్టామయో భవస్థాన ఊర్ధ్వే దదాతన మహేరణాయ చక్షసే యోవస్యవతమోరస తస్య భాయేతేన ఉషతీరవమాతర తస్మా అరంగమామవో యస్య క్షయాయ జన్మద ఆపో జనయధాచన. శుద్ధోదక స్నానం పాలు కలసం దగ్గర ఇలాగ చక్కగా చల్లుతుండండి. ఓం శరవణ భవాయ నమః. ఇది సంతాన సంబంధమైనటువంటి సుబ్రహ్మణ్యుని యొక్క మంత్రం. ఓం శాం శరవణ భవాయ నమః. మీరు ఏ దేవాలయానికి వెళ్ళినా, ఏ సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన చేసినా, వ్రతం చేసినా ఆ మంత్రంతో మీరు ఆరాధన చేస్తే పరిపూర్ణత కలుగుతుంది. చక్కగా చేయండి. ఓం నమో భగవతే రుద్రాయ. ఓం నమస్తే రుద్రమంజబుతోతిషవే నమః. నమస్తే యస్తధన్వనే బాహుభ్యామ తతే నమః. యాతే శస్యవతమా శివం బభోవతే ధనుః. శివాసరవ్యా జాతపతయానో రుద్రమరళయా. యాతే రుద్రశివాతనూరఘోరా పాపకాసని. తయానస్తు నవాసింతమయా గిరిశంతా విచాకసీ. యామిషం గిరిశంత హస్తే బిభర్షస్తవే. శివాంగిరత్రతాం కురమాహింసే పరుషం జగదో. శివేన వచసాత్మా గిరిశాశ్చావధామసి. యథాన సర్వమిజ్జగదేక్షకం సుమనా అసదో. అధ్యవోచతి భక్తావ్రతమో దైవ్యోభిషుకో. అహీగోంశ్చ సర్వాణ్యం భయన్ సర్వా ఆస్యాతు ధాన్యః. అసవ్యస్తామ్రో వర్ణవత బభ్రస్వమంగళః. ఏ చేమాగుం రుద్రాపితో దిక్షశ్రితా సహస్రతో వైశాఖం హేడయీమహే. అసవ్యోపసర్పతి నీలగ్రీవో విలోహితః. ఉతైనం గోపాద్రసన్నతరసన్నతహార్యః. ఉతైనం విశ్వాభూతాని సరుష్టో వ్రడియాతినః. నమోవస్తనీలగ్రీవాయ సహస్రాక్షాయ మీడుషే. అదో యస్య సత్వానోహం తేభ్యో కరం నమః. ప్రముంచ ధన్వనస్తోభయోరాత్నియోజ్యాం. యాశ్చ తే హస్తయశవ పరాత భగవో వప. అవతచ్చదనస్తకం సహస్రాక్షస్తేషు దే. నిశీర్య శల్యానాముఖాశవో నుస్సుమనా భవ. విద్యం ధనుఃకబర్ధినో విశల్యో బాణభాగం వత. అనేషన్నశేషవ ఆభరిష్య నిషంగదే. యాతే తన్మేడుష్టమహస్తే బభోవతే ధనుః. తయాస్మాన్ విశ్వతస్త్వమయక్ష్మయా పరిభుజా. నమస్తే యస్వాయుధాయానాతతాయ తృష్ణవే. ఉభాభ్యాం తతే నమో బాహుభ్యాం తవ ధన్వనే. పరితే ధన్వనో హేతిరస్మాన్ భునక్త విశ్వతః. అదో యస్తవారీయస్మన్నిదేహితం. ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. మళ్ళీ నీళ్ళు చల్లండి. శుద్ధోదక స్నానం సమర్పయామి. క్షీర స్నానానంతరం శుద్ధోదక స్నానం సమర్పయామి. 2 అక్షతలు తీసుకోండి. స్వామివారి మీద వేసి ఒక వస్త్రాన్ని, పట్టు వస్త్రాన్ని వేసినట్లుగా భావన చేసుకోవచ్చు. ఇక్కడ విషయం ఏమిటంటే, మీరు ఈ వ్రతాన్ని చేసినప్పుడు చక్కగా సంతానం లేనటువంటి వారు నాగుల చీర ఉంటే ఇక్కడ నాగుల చీర పెట్టుకోవచ్చునండి. తర్వాత చీర కట్టుకుంటే మీకు సంతానం కలుగుద్ది. అలాగే మగవారు ఏదైనా పట్టు పంచి ఏదైనా ఉంటే స్వామి దగ్గర పెట్టుకోవచ్చు. ఆ పంచి మీరు ఎక్కడికి కట్టుకుని వెళ్ళినా మీరు వెళ్ళే పని అయ్యి తీరుతుందండి. దీన్ని విజయ వస్త్రము అంటారు. ఇది సామాన్యమైనటువంటి విషయం కాదు. భగవంతుని యొక్క ప్రీతి చెందేలాగా చేసినటువంటి వస్త్రానికి ఒక విజయం అనేది కలిగి ఆవహింపబడి ఉంటుంది. అది సుబ్రహ్మణ్యేశ్వర ప్రసాదంగా మీరు ఎప్పుడైనా సరే ఇలా చేసుకున్నప్పుడు చక్కగా ఆ వ్రతానికి సంబంధించినటువంటి సందర్భంలో ఏ వస్త్రమైతే మీరు వేసి ఆ వస్త్రాన్ని మీరు మెడలో ధరించి ఏ పనికైనా మీరు వెళ్ళండి, ఆ పని అయి కూర్చుంటుందన్నమాట. దీంట్లో ఉన్నటువంటి శక్తి ఏమిటంటే ఆ స్వామివారి యొక్క కరుణా కటాక్షాలు. అందుచేత మీ దగ్గర ఏదైనా వస్త్రం ఉంటే వేయండి, ఒక కండువ వేయండి, లేదా అక్కడ తెల్లటి ఎర్రటి వస్త్రం తువాలు వేయండి, మీకు చాలా ఉపయోగపడుతుంది. అందుచేత 2 అక్షతలు వేయండి అమ్మ. వస్త్రార్థం అక్షతం సమర్పయామి. ఓం వస్త్ర శోసన వృషాభిధేనస్తుగా ఆహ పూయమానాః అభిచంద్రావర్తవేనో హిరణ్యా విశ్వాన్ రధనో దేవసోమః. వస్త్రయజ్ఞం సమర్పయామి. మరలో ఒక పుష్పం వేయండి. యజ్ఞోపవేతం పరమం పవిత్రం ప్రజాపతేర్య సహజం వరుస్తా ఆతు
ఆయుష్యమగ్రియం మృతమంచు శుభ్రం యజ్ఞోపవేతం బలమస్తి తేజ యజ్ఞోపవేతార్థం పుష్పం సమర్పయామి. గంధరాశి కుంకుమ బొట్టు పెట్టండి. గంధద్వారాం దురాదర్శాం నిత్యపుష్టాంగరీషిణీం ఈశ్వరీం సర్వభూతానాం తామిహో పక్వయే శ్రియం దివ్య పరిమళ గంధస్యోపకరణార్థం అక్షతం సమర్పయామి పుష్పై పూజయామి. పుష్పాలు కానీ అక్షతలు కానీ పూజ చేయండి. అయితే ఈ సుబ్రహ్మణ్య స్వామి వ్రతంలో ఒక ప్రత్యేకత ఏమిటంటే నాగదోషం ఉన్నటువంటి వాళ్ళకి 8 సర్పాలు ఉన్నాయండి. ఈ సర్పాలు 8 కూడా చాలా గొప్పవి. ఆ సర్పాల్లో అనంతక, కర్కోటక, ధనంజయ, వాసుకి, శంఖపాల, పద్మకాల, మహాపద్మకాల, తక్షక. దీంట్లో కర్కోటకాది సర్పాలు కూడా ఉన్నాయి. అయితే మీరు ఈ సందర్భంలో 2 అక్షరాలు చేత పుచ్చుకొని చెప్పండి. మమ సమస్త సర్పదోష పరిహారార్థం శీఘ్రమే సత్సంతాన సఫల వాప్యర్థం అష్టనాగదేవత ఆవాహయామి. అక్షతలు వేయండి. అనంతక, కర్కోటక, ధనంజయ, వాసుకి, శంఖపాల, పద్మకాల, మహాపద్మకాలాది అష్టనాగదేవతాభ్యో నమః. అక్షతలు వేయండి. వస్త్రార్థం అక్షతం యజ్ఞోపవేతం దివ్య పరిమళ గంధశోభకరణార్థం పుష్పాలు కానీ అక్షతలు కానీ ఏదైనా మారేడు పత్రి ఉంటే మారేడు పత్రి కానీ ఏదైనా సరే చక్కగా చేయండి. ఓం అనంతాయ నమః, ఆదిశేషాయ నమః, ఆగదాయ నమః, అగులోర్వేచనాయ నమః, అమిత విక్రమాయ నమః, అమనిషార్చితాయ నమః, ఆదివంజానివృత్తియే నమః, వినాయకోవర్ధనాయ నమః, విష్ణుప్రియాయ నమః. శ్రీ వల్లీ దేవసేనా సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః. ఓం స్కందాయ నమః. సుబ్రహ్మణ్య స్వామి స్తోత్రం అండి. చక్కగా మీరు పుష్పాలతో అక్షతలతో పత్రిదళాలతో పూజ చేయండి. ఓం స్కందాయ నమః, ఓం గుహాయ నమః, షణ్ముఖాయ నమః, పాలనేత్రసుతాయ నమః, ప్రభవే నమః, పింగళాయ నమః, కృత్తికానోనువే నమః, శిఖవాహనాయ నమః, ద్విషద్భుజాయ నమః, ద్విషేంద్రిత్రాయ నమః, శక్తిధరాయ నమః, పిసిదాసి ప్రభంజనాయ నమః, తారకాసుర సంహారణీయ నమః, రక్షోబల విమర్దనాయ నమః, మత్తాయ నమః, ప్రమత్తమాయ నమః, వన్మత్తమాయ నమః, సురసైన్యస్వరాలక్షాయ నమః, దేవసేనాపతియే నమః, ప్రజ్ఞానాయ నమః, కృపాళియే నమః, భక్తవత్సలాయ నమః, ఉమాసుతాయ నమః, శక్తిధరాయ నమః, కుమారాయ నమః, క్రౌంచధారణీయ నమః, సేనానినే నమః, అగ్నిజన్మినే నమః, విశాఖాయ నమః, శంకరాత్మీయ నమః, విశ్వశివస్వామినే నమః, గణస్వామిని గుణస్వామినే నమః, సర్వస్వామినే నమః, సనాతనాయ నమః, అనంతశక్తియే నమః, క్షోభ్యాయ నమః, పార్వతీ ప్రియనందనాయ నమః, గంగాసుతాయ నమః, శరోద్భూతాయ నమః, ఆహుతాయ నమః, పావకాత్మజాయ నమః, ద్రంబాయ నమః, ప్రద్రుంబాయ నమః, ఉజ్జృంబాయ నమః, కమలాసన సంస్థితాయ నమః, ఏకవర్ణాయ నమః, ద్వివర్ణాయ నమః, త్రివర్ణాయ నమః, సుమనోహరాయ నమః, చిత్రవర్ణాయ నమః, పంచవర్ణాయ నమః, ప్రజాపతియే నమః, ఆల్పతియే నమః, అగ్నిగర్భాయ నమః, సమీగర్భాయ నమః, విశ్వరేతసే నమః, సురారజ్ఞే నమః, హరిద్వర్ణాయ నమః, శుభకరాయ నమః, వటవే నమః, వటవేషభృత్యే నమః, పోషాయ నమః, కవస్థియే నమః, గహనాయ నమః, చంద్రవర్ణాయ నమః, కళాధరాయ నమః, మాయాతరాయ నమః, మహామాయినే నమః, కైవల్యాయ నమః, శంకరాత్మే నమః, విశ్వయోనియే నమః, మేరత్నే నమః, తేజోనిధియే నమః, అనామయాయ నమః, పరమేష్ఠియే నమః, పరబ్రహ్మణ్యే నమః, వేదగర్భాయ నమః, విరాట్పతియే నమః, పులందికన్యావర్త్యే నమః, మహాసారస్వపుత్రాయ నమః, ఆశ్రితాఖిలధాత్రే నమః, చోరజ్ఞే నమః, రోగనాశనాయ నమః, అనంతమూర్తియే నమః, ఆనందాయ నమః, శిఖండికృతికేతనాయ నమః, డంబాయ నమః, పరమడంబాయ నమః, మహాడంబాయ నమః, కృపాకపయే నమః, కారణోపాత్తదేహాయ నమః, కారణాతీత విగ్రహాయ నమః, అనీశ్వరాయ నమః, మృతాయ నమః, ప్రాణాయామాయ నమః, ప్రాణాయామ ప్రాణాయ నమః, విరుద్ధహంత్రే నమః, వీరజ్ఞాయ నమః, రక్తస్యాయ నమః, శ్యామగంధారాయ నమః, సుబ్రహ్మణ్యే నమః, గుహాయ నమః, ప్రియతాయ నమః, బ్రహ్మణ్యాయ నమః, బ్రాహ్మణ ప్రియాయ నమః, వేదవేద్యాయ నమః, క్షయాయ నమః, క్షబలప్రదాయ నమః, వల్లీ దేవసేనా సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః. ఈ సుబ్రహ్మణ్య షష్ఠీ రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అష్టోత్తరాన్ని వినడం కానీ చదవడం కానీ ఎంతో భాగ్యము. ఇది ఆ దేవదేవుడు శివకుమారుడైనటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కృపగా మనం భావన చేసి ఆ స్వామి అనుగ్రహాన్ని పొందుదాం. 2 అక్షతలు వెలిగించండి అమ్మ. వనస్వచ్ఛద్వైర్దివ్యేర్నానాగంధే స్వసంయతం ఆగ్రేయ సర్వదేవానాం ధూపోయం మృదుష్యతాం ధూపమాగ్రాపయామి. వనస్వచ్ఛద్వైర్దివ్యేర్నానాగంధే తుమ్ ఆగ్రేయ సర్వదేవానాం ధూపోయం మృదుష్యతాం ధూపమాగ్రాపయామి. సార్జం త్రివర్తి సంయుక్తం వన్యనాయోజితం రింగ్రహాణ మంగళం దీపం త్రైలోక్యవాపహం భక్త్యాదీపం ప్రయిష్యామి దేవాయ పరమాత్మనే త్రాహి మాం నరకాద్ఘోరాదివ్యజ్యోతి నమస్తుతే ధూపమాగ్రాపయామి దీపం దర్శయామి.
ధూపదీపాంతరముఖే శుద్ధాచమనీయం సమర్పయామి నైవేద్యం. దీపారాధనకు కూడా నమస్కారం చేయండి. స్వామివారికి వల్లీ దేవసేనా సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని నమః ధూపమాగ్రాపయామి దీపం దర్శయామి. ధూపదీపాంతరముఖే శుద్ధాచమనీయం. దీపారాధన నమస్కారం చేయండి. కొబ్బరికాయ కొట్టండి. ఓం భూర్భువస్సువః ఓం తచ్చితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. శ్రీ వల్లీ దేవసేనా సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః. చక్కగా అరటిపళ్ళు, కొబ్బరికాయ, అలాగే సుబ్రహ్మణ్యేశ్వరుడికి ఎప్పుడు కూడా ప్రీతైన పదార్థం ఏమిటంటే చలివిడి, వడపప్పు, పానకంతో పాటుగా చిమిలీని కూడా నైవేద్యం చేసి పెట్టండి. ఈ చిమిలీని ప్రసాదం ఇచ్చేటప్పుడు చేతిగా ఇవ్వకూడదనేటటువంటి భావన ఏమి లేదు. భగవత్ ప్రసాదాన్ని చేత్తో ఇవ్వచ్చు, అలాంటిదేమీ అనుకోకర్లేదు. నైవేద్యం చెల్లించండి. ఓం భూర్భువస్సువః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. శ్రీ వల్లీ దేవసేనా సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః. యథాభాగం నారికేల కదలీ పరినివేదనం. ఓం ప్రాణాయ స్వాహ పానాయ స్వాహ జ్ఞానాయ స్వాహ ఉదానాయ స్వసమానాయ స్వ మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. 3 సార్లు నీళ్లు కింద విడిచిపెట్టండి. హస్తో ప్రక్షాళయామి పాదో ప్రక్షాళి ముఖే శుద్ధాచమనీయం సమర్పయామి. ఇలా తాంబూలమే చేయించండి. పూగీ బలేస కర్పూరే నాగబలిర్తా సూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. శ్రీ వల్లీ దేవసేనా సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః. తాంబూలం సమర్పయామి. తాంబూలం సమర్పయామి. అఘోరేభ్యో కర్పూర వెలిగించండి. ఒక బెల్లి వెలిగించండి. వేదాహమేదం వరుషం మహంతమో వాదిశ్చ వన్నం తమసస్తు పారే సర్వాణి రూపాణి విచిచ్య ధీరః నామాని కృత్వాపి వదన్యదాస్తే. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవీం నారాయణి నమోస్తుతే. శ్రీ వల్లీ దేవసేనా సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః. హరోం హర హరోం హర హరోం హర. శ్రీ వల్లీ దేవసేనా సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః. దివ్య కర్పూర నీరాజనం సమర్పయామి. కళ్ళగద్దుకోండి. కర్పూరం ఆచుకున్న తర్వాత 2 పుష్పాలు చేత్తో పుచ్చుకోండి. మంత్రపుష్పం. యాని కాణిచి పాపాని తత్పురుషాయ విద్మహే షడాననాయ ధీమహి తన్నో షణ్ముఖ ప్రచోదయాత్. ఓం నవకులాయ విద్మహే విషదంతాయ ధీమహి తన్నో సర్పః ప్రచోదయాత్. శ్రీ వల్లీ దేవసేనా సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః. సువర్ణ దివ్య మంత్రపుష్పం సమర్పయామి. మనసు పూర్తిగా నమస్కారం చేయండి. స్వామి, ఓ సుబ్రహ్మణ్యేశ్వర, నా సంతానాన్ని రక్షించుదువుగాక, నాకు సంతానోత్పత్తిని కలిగించుదువుగాక, మా గృహమందు నిరంతరము కళ్యాణ మహోత్సవములు జరిగించేటట్టు అనుగ్రహించుదువుగాక. మాకును మా వంశానికిని మా సంతతికిని ఉన్నటువంటి సమస్తమైనటువంటి నాగదోషాలు కానీ, సర్పశాపాలు కానీ, కాలసర్పదోషాలు కానీ, వంశదోషాలు కానీ తొలగించి మమ్మల్ని అనుగ్రహించుదువు సుమా సుబ్రహ్మణ్యేశ్వర అని ఇలా లెంపల వాంచుకుని అపరాధ యాని కానిచి పాపాని జన్మాంతర్కృతాని చ తాని తాను ప్రక్షంతి ప్రదక్షిణ పదే పదే శిరస్సు వంచి కూడా నమస్కారం చేయండి. పాపోహం బావ గన్మాహం బావాత్మా పాప సంభవాం త్రాహిమాం కృపయాదేవ శరణాగత వచ్చలంజదాశ్రణో నాస్తిత్వమే శరణమా తస్మాత్కాని భావేన రక్ష రక్ష సుబ్రహ్మణ్యేశ్వర. చెప్పండి. మంత్రహీనం 2 అక్షరాలు చేత్తో పట్టుకోండి అమ్మా. ఈ వ్రతంలో కానీ పూజలో కానీ ఉన్నటువంటి లోపాలను క్షమించి చక్కటి ఫలితాన్ని ప్రసాదించమని భగవంతుని ప్రార్థించండి. చెప్పండి. మంత్రహీనం, క్రియాహీనం, భక్తిహీనం సుబ్రహ్మణ్యేశ్వర యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తుతే అనయ ధ్యాన ఆవాహనాది. శ్రీ వల్లీ దేవసేనా సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవత సుప్రీత సుప్రసన్న వరద భవంతు. స్వామి దగ్గర వేయండి. ఏతత్ఫలం శ్రీ వల్లీ దేవసేనా సమేత సుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు. 2 అక్షరాలు చేత్తో పుచ్చుకోండి. ప్రేక్షకులందరికీ కూడా వినపం ఏమిటంటే, ఏదైనా సరే వ్రతానికి ఆ వ్రతానికి సంబంధించిన ఫలం అనేది ఒకటి ఉంటుంది. సత్యనారాయణ స్వామి వ్రతం ఉందనుకోండి, దాంట్లో 5 అధ్యాయాలు ఉంటాయి. దాని యొక్క ఫలం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి మనకు సంపూర్ణంగా అందజేస్తారు. అలాగే ఈ వ్రతం యొక్క విశిష్టత ఏమిటంటే, సంతానం కావలసినటువంటి వాళ్ళకి, వివాహం జరగవలసినటువంటి వాళ్ళకి, సర్పదోషాల నుంచి రక్షణ కలిగించడానికి వ్రతాన్ని చేస్తాం. ఈ సుబ్రహ్మణ్య షష్ఠి చాలా విశేషమైనటువంటిది. మనం తమిళనాడు ప్రాంతంలో చూసినట్లయితే, మన ప్రాంతంలో ప్రతి ఊరిలోనూ శివాలయం ఉన్నట్లుగా ఆ ప్రాంతంలో సుబ్రహ్మణ్య స్వామి ఆలయం లేని గ్రామం ఉండదన్నమాట. అంత విశేషంగా పూజిస్తారు. అయితే
దీంట్లో ఉన్నటువంటి ప్రాధాన్యత ఏమిటంటే పూర్వకాలంలో తారకాసురుడు అనేటటువంటి రాక్షసుడు, ఎప్పుడు కూడా రాక్షసులే కదండి, దేవతల్ని బాధపెట్టినా ఎవరిని బాధపెట్టినా. ఈ తారకాసురుడు అనేటటువంటి రాక్షసుడు ఏం చేశాడంటే చావు లేకుండా, మరణం లేకుండా, అయోని గర్భజనితుడి వల్లే నాకు మరణం ఉండాలి తప్ప దేనివల్ల మరణం ఉండకూడదని వరం కోరుకున్నాడు. వరప్రభావం వచ్చింది. ఇక వరం వచ్చిన తర్వాత రాక్షసులు చేసేటటువంటి బాధలు ఏమిటి? ఋషుల్ని యజ్ఞయాగాద క్రతువులు చేయనివ్వరు, మానవులను పూజారాధనలు నిర్వహించనివ్వరు, దేవతలను వాళ్ళ పని వాళ్ళు చేసుకునేవారు. అందరినీ బాధ పెట్టడమే రాక్షసి లక్షణం, ఆ జాతి యొక్క లక్షణం. ఈ రాక్షసుడు తారకాసురుడు అనేటటువంటి రాక్షసుడు ఏం చేశాడు? అతనికి వరం రావడంతో విర్రవీగిపోయి ఇంకన్నీ ధ్వంసం చేయడం ప్రారంభించాడు. చేసేసరికి ఇంద్రాది లోకం వెళ్ళారు. ఇంద్రుడి యొక్క సభలో గందరగోళం చేశాడు. ఇంద్రుడి యొక్క సింహాసనాన్ని అధిరోహించేశాడు. వాయుదేవుడు, వరుణిదేవుడు, అగ్నిదేవుడు, ఇంద్రాది దిక్పాలకులు అయోమయ స్థితిలో పడిపోయారు. పడిపోయేసరికి ఇక భూలోకంలో ఏ నామస్మరించాలన్నా, గోవింద అన్నా, శివ అన్నా సరే ఆ రాక్షసుడి కష్టాలే కనిపిస్తున్నాయి తప్ప అసలు దేవతారాధనే నిర్వహించకుండా భూలోకాన్ని గడగడలాడించేస్తూ ఉన్నటువంటి తరుణంలో దేవతలందరూ కలిపి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళారు. ఓ బ్రహ్మదేవ, మీరేమో ఏవేవో వ్రతాలు, ఏవేవో మీరు వాళ్ళకి కోరినటువంటి భక్తులకు వరాలు ఇవ్వడం వల్ల మేము నానావస్థలో పడుతున్నాం. తారకాసురుడు అనేటటువంటి రాక్షసుడు మమ్మల్ని బ్రతుకు లేకుండా చేస్తున్నాడు. మేము బ్రతకడానికి అయోమయ స్థితిలో ఉన్నాం, మాకు మీరే శరణాగతి అని చెప్పేసి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళారు. బ్రహ్మదేవుడు ఏం చేశాడంటే, అయ్యా దేవతలారా, ఇది నా పని కాదు, మహావిష్ణువు దగ్గరికి వెళదామని వీళ్ళందరినీ విష్ణు భగవానుడి దగ్గరికి తీసుకుని వెళ్ళారు. విష్ణువు ఆలోచించాడు, ఏమిటి దీనికి తరుణోపాయం? ఏం ఆలోచించాడు? ఈ తారకాసురుడు ఏం వరం కోరుకున్నాడండి? తల్లి గర్భంలోంచి రానటువంటి జీవుడు వల్లే నాకు మరణం కావాలన్నాడు. అంటే అయోని జనితుడై ఉండాలి, అంటే స్త్రీ గర్భంలోంచి కాకుండా పుట్టినవాడు ఉండాలి. ఇది ఎలా సాధ్యపడుతుంది? సాధ్యపడదు. సరే, మహానుభావుడు, జగత్ప్రభువు, మహావిష్ణువు, ఆయనకి తెలియదంటూ ఏముంది? వీళ్ళందరినీ కైలాసానికి తీసుకువెళ్ళాడండి. కైలాసంలో ఏం జరుగుతుంది? పార్వతీ పరమేశ్వరులు రహస్య మందిరంలో ఉన్నారు. రహస్య మందిరంలో ఉండేసరికి వాళ్ళ యొక్క దాంపత్య జీవనానికి ఆటంకం కలిగించేలాగా వాళ్ళని అభ్యంతరపరిచారు ఈ దేవతలందరూ కూడా. అప్పుడేమైందంటే పరమేశ్వరుని యొక్క వీర్యస్ఖలనం అయిపోయిందటండి. అయిపోయేసరికి ఇంకా సంతానం కలగదు. పార్వతీదేవి మంచి ఉగ్ర రూపంలో దేవతలందరినీ కూడా, నేను సంతానం కలిగేటటువంటి సమయంలో మీరు మా యొక్క సాంగత్యానికి విఘ్నం కలిగించారు కనుక ఈ రోజు నుంచి దేవతలందరికీ కూడా సంతానం లేకుండా కానిసిపించిందటండి. అందుచేతనే దేవతల్లో మీరు గమనించండి, సుబ్రహ్మణ్యుడే చిన్నోడు, సుబ్రహ్మణ్యుడి తర్వాత దేవతలు ఎవరికీ సంతానం లేదు. సరే, ఇది ఇలాగుండగా శివుని యొక్క వీర్యం బయటకు వచ్చేసింది. ఇది మహా అగ్నిజ్వాల, ఎవరు పట్టుకోగలరు, ఎవరు పట్టుకోలేరు. ఈ శివవీర్యాన్ని ఏం చేశారంటే నెమ్మదిగా తీసుకెళ్లి గంగమ్మ తల్లికి అప్పచెప్పారు. గంగాదేవి భరించలేక ఆ శివవీర్యాన్ని ఆ ఒడ్డున ఉన్నటువంటి రెల్లగడ్డుల మీదకి అలా విసిరేసిందట. విసిరేసేసరికి 6 ముక్కలయ్యిందండి. 6 ముఖాలతో షణ్ముఖుడు ఉద్భవించాడు. ఇది సుబ్రహ్మణ్యేశ్వరుడి యొక్క జన్మ వృత్తాంతం సూక్ష్మంగా చెప్పుకుంటున్నామండి మనం ఈ వ్రతంలో. 6 ముఖాలతోటి పుట్టినటువంటి వాడు గనక ఈయనకి షణ్ముఖుడు అని పేరు పెట్టారు. ఇక ఆ అడవిలో ఉన్నటువంటి ఈ రెల్లగడ్డు మీద ఉన్నటువంటి పిల్లవాడిని కృతికులు అనేటటువంటి 6 యొక్క ఋషులు భార్యలు తీసుకుని వాళ్ళ స్థానాన్ని ఇచ్చి ఆ పిల్లోడిని పేర్చి పెద్ద చేశారు. అందుచేత కృతికులందరంటే ఈ ఋషులు భార్యలు పెంచినందువల్ల కార్తికేయుడు అని నామం వచ్చింది. ఇలాగ కొంతకాలం గతించేసరికి సుబ్రహ్మణ్యుడు చక్కగా ఒక అరణ్యంలో ఋషులు భార్యలు పత్నుల యొక్క సమక్షంలో పెరుగుతున్నాడనే వార్త పరమేశ్వరుడికి తెలిసి నందీశ్వరుని పంపించి పిల్లోడిని తీసుకురమని పంపిస్తే చక్కగా ఆ బాలుని తీసుకుని వస్తుంటే కోటి సూర్యకాంతులతో వస్తున్నాడట సుబ్రహ్మణ్యేశ్వరుడు. రాజపట్టాభిషేకం చేశారు. ఇదంతా ఎందుకు జరిగింది అంటే అయోని జనితుడు వల్ల మాత్రమే ఈ తారకాసురుడనే రాక్షస సంహారం జరుగుతుంది. ఇప్పుడు సుబ్రహ్మణ్యుడు పుట్టాడు. సుబ్రహ్మణ్యుడికి సైన్యాధిపత్యం ఇచ్చారు. సైన్యాధిపత్యం అంటే ఏమిటండి? ఈ దేవతలందరిలోకి కూడా అధిపతి ఏమిటంటే సైన్యాధిపతి సుబ్రహ్మణ్యుడే. శక్తిహస్తం విరూపాక్షం, శక్తి అనే ఆయుధం ఉంటుందో చూడండి. రాబాగుతో ఉన్నటువంటి ఆయుధం ఆయనదే, శక్తి ఆయుధం. ఆ ఆయుధం ఎవరిచ్చారు ఆయనకి? సాక్షాత్తు పార్వతీదేవి ఇచ్చింది. పార్వతీపుత్రుడు మరి. అప్పుడు
ఈ సైన్యాధ్యక్షతని ఈ సుబ్రహ్మణ్యేశ్వరుడికి ఇవ్వడంతో సుబ్రహ్మణ్యేశ్వరుడు తారకాసురుడు అనేటటువంటి రాక్షసుని యుద్ధం చేసి సంహరించి సమస్తమైన లోకాలకి కూడా శాంతి సౌభాగ్యాలను ప్రసాదించాడట. అందుచేత ఈ సుబ్రహ్మణ్య షష్ఠి రోజున ఆయన ఎలాగ పుట్టాడని 2 విషయాలు మనం మననం చేసుకుని భక్తితో ఆ కథని విని కథాక్షతలు ధరించినంత మాత్రం చేత సుబ్రహ్మణ్యేశ్వరుడి యొక్క కృపా కటాక్షాలు కలుగుతాయి. అందుచేత మన భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా మీకు ఈ సుబ్రహ్మణ్య షష్ఠి రోజున స్వామివారి యొక్క నిండు అనుగ్రహం పరిపూర్ణంగా లభించాలని, మంచి సత్సంతానంతో మీరు మీ కుటుంబం పిల్లలు వర్ధిల్లాలని, మీకు పుత్ర సంతాన భాగ్యం కలగాలని, మీకున్నటువంటి కుజిదోషాలు కాలసర్పదోషాలు పరిహారమై చక్కటి సమయంలో చక్కటి వరుడితో చక్కటి వధువుతో వివాహం జరిగి మీ జీవితం ఆనందమయం కావాలనే సత్సంకల్పంతో ఈ వ్రతాన్ని చక్కగా ఒక వీడియో తీసి మీకు ఏర్పాటు చేయడం జరిగింది. మీరందరూ కూడా ఈ వ్రతాన్ని ఇదే విధంగా ఆచరించి స్వామి అనుగ్రహాన్ని పొందండి. సర్వే జనా సుఖనో భవంతు. శ్రీ వల్లీ దేవసేనా సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః. అలాగే చక్కగా మీరు ఈ వీడియో చేసుకుని మీరు చక్కగా వ్రతం చేసుకోవచ్చు. మరి భార్యాభర్తలు కూర్చుని చేసుకోవచ్చు. అలాగే ఆడపిల్లల వివాహం కావలసిన వాళ్ళు చేసుకోవచ్చు. కొన్ని సందర్భాల్లో మీ భర్త మనకి అందుబాటులో లేక ఏదైనా వ్యాపారార్థమే దూర ప్రాంతాల్లో ఉన్నా సరే ఆడవారు విడిగా చేసుకోవచ్చు. ఇది ఆలయంలో చేసుకోవచ్చు. నదీ తీరాన చేస్తే ఇంకా విశేషమైనటువంటి ఫలితం. అలాగే ఏదైనా మారేడు చెట్టు కింద ఈ వ్రతం చేస్తే ఇంకా విశేషమైన ఫలితం. అలాగే ఏదైనా పాములు నివసించేటటువంటి పుట్టలకి సమీపంలో చేస్తే ఇంకా విశేషమైన ఫలితం. సుబ్రహ్మణ్యేశ్వరుడు యొక్క ఆలయంలో చేస్తే అనంతకోటి ఫలితం. ఒక కొండ శిఖరాన్ని చేసినా సరే విశేషమైన ఫలితం లభిస్తుంది. అందుచేత ఏదైనా సరే మన ఇంట్లో కూడా చక్కగా ఇదే విధంగా చేసుకోవచ్చు. ఎక్కడ చేసినా మనలో ఉన్నటువంటి భక్తి అనేది ప్రధానమైనటువంటిది. భక్తితో చేయండి, భగవంతుడి యొక్క అనుగ్రహత పొందండి. ఈ వ్రతం చూసినటువంటి వాళ్ళు, వ్రతాన్ని చేసినటువంటి వాళ్ళు చక్కగా మీరు మీ సమీపంలో ఉన్నటువంటి బంధువులకి స్నేహితులకి ఈ వీడియోను పంపించండి. అందరి చేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఓం శాం శరవణ భవాయ నమః అని మీరు కామెంట్ చేయండి. ఓం సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని నమః అని కామెంట్ చేయండి. ఈ వ్రతాన్ని మీరు ఆలకించారు కనుక దీనికి సంబంధించినటువంటి దక్షిణని చక్కగా మీరు ఒక బ్రాహ్మణుడు పెట్టుకున్నట్లయితే ఎలాగైతే మనం దక్షిణ తాంబూలాలు ఇచ్చి వారి యొక్క ఆశీర్వచనాన్ని పొందుతాము, అలాగే మీరు కూడా మీకు తోచినటువంటి దక్షిణని చక్కగా మీరు మా భక్తి ఛానల్ వారు ఇచ్చినటువంటి గూగుల్ పే నెంబర్కి కానీ ఫోన్పే నెంబర్కి కానీ మీకు తోచిన దక్షిణ ఇచ్చి ఈ ఫలితాన్ని మీకు కూడా ఆ సుబ్రహ్మణ్యేశ్వరుడి కటాక్షల వల్ల కలుగునుగా కానీ మరి మనం చేసుకుంటున్నాం. మరొక సందర్భంలో చక్కటి వ్రతం గురించి మళ్ళీ చెప్పుకుందాం. మీ అందరికీ కూడా శ్రీ వల్లీ దేవసేనా సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం, అలాగే మంగాదేవి గారు చక్కగా ఈ వ్రతాన్ని ఆచరించారు. ఈ సుబ్రహ్మణ్య షష్ఠి రోజున ఈ అందరికీ సర్వేజన సుఖనోభవంత సమస్తమైనటువంటి అందరికీ కూడా భక్తవరేణ్యులకి ఆ స్వామి కరుణా కటాక్షాలు కలిగి మీ పిల్లా పాపలతో చల్లగా వర్ధిల్లుగాక. స్వస్తి.